అమ్మా మాధవి, ఏమైందమ్మా? గుళ్ళో నా మీద హత్య ప్రయత్నం జరిగింది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందా? నీ మీద అంత దారుణానికి తెగించిన ఆ దుర్మార్గుడెవరమ్మా? అమ్మా, మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అసలేం జరిగిందో కొంచెం అర్థమయ్యేట్టు చెప్పమ్మా. గుళ్ళో దేవుడి దర్శనం తర్వాత నేను బయటికి రాబోతుంటే ఎవరో రౌడీ వెధవ నా మీద కత్తితో దాడి చేయబోయాడు. సరిగ్గా ఆ కత్తివేటు నా మీద పడేలోగా ఇదిగో ఈ శివాని ఆ కత్తిని తన చేత్తో పట్టి ఆపాడు. రక్తం కారిపోతున్నా పట్టించుకోకుండా తన ప్రాణాలకి తెగించి నా ప్రాణాన్ని నిలబెట్టాడు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎవరమ్మా ఆ దుర్మార్గుడు? తెలియదు. కన్ను మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయింది. రౌడీ వెధవ నేను పట్టుకునేలోగానే తప్పించుకొని పారిపోయాడు. బాబు శివ, ఇవాళ నువ్వు మా కోడలి ప్రాణాన్ని కాపాడడం మాత్రమే కాదు, మా అందరి ఆశల్ని ఆరిపోకుండా రక్షించావయ్యా. మన ఊళ్ళోనే మాధవి మీద అటాక్ జరగడమా? దీని వెనకాల ఎవరిదో ఖచ్చితంగా కుట్రుంది. అదంతా తర్వాత, ముందు హర్షకి ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పండి. ఆ, మా ఊళ్ళమ్మ చాలా రక్తం పోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కట్టించి తీసుకొచ్చాను. చాలా నీరసంగా ఉన్నారు. గాయం తగ్గడానికి ముందు టాబ్లెట్స్ వేయాలి. మంచినీళ్ళు, వేడివేడిగా కాఫీ తీసుకురా. అట్టగేనమ్మా. వెళ్ళవే. ఛ, ఎన్నిసార్లు ట్రై చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. బాగా నొప్పిగా ఉందా? అయ్యో, నన్ను కాపాడటానికి మీరు గాయపడ్డారు కదండి. చిన్నమ్మగారు, మీరు ఒంటరిగా వచ్చారంటే మీకేమీ కాకుండా చూసుకోవడం ఒక డ్రైవర్గా నా బాధ్యతే. గొప్ప పనే చేశారు. మాట్లాడకుండా ఉండండి. మా ఊళ్ళమ్మా ఇక్కడ పెట్టు. రా. వేసుకోండి. అయ్యో, మెల్లగా మెల్లగా, జాగ్రత్త అండి. ఏంటి అక్క ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఆ డ్రైవర్ గాడు తనని సేవ్ చేసినంత మాత్రాన అంత బిల్డప్ ఇవ్వాలా? పాపం, తన వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. నాకెవరూ లేరుగా. కత్తి పట్టుకొని ఆపానని ఆ రౌడీగాడే తలుచుకొని ఉంటాడు. మీకు డాక్టర్ ఏం చెప్పారు? మీకు రెస్ట్ అవసరం అన్నారుగా. ముందు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. సొంత మనిషిని కసిరినట్టు అలా కసురుతుందేంటి? కూర్చోవయ్యా, కూర్చో కూర్చో. కూర్చోండి. మావయ్య గారు, మన వెనక ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకొని తీరాలి. అవును, కిరాయి రౌడీల్ని పురమాయించడం దాకా వచ్చింది అంటే
ఆ తెర వెనక శత్రువులెవరో మనం కనిపెట్టాలి, వాళ్ళ పని పట్టాలి. నువ్వు వేసుకున్న ఈ కొత్త డ్రెస్ ఎక్కడిది? మాధవి అమ్మగారు కొనిచ్చారు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా కారుతో నేను సిద్ధంగా ఉంటాను. అసలు మా అమ్మగారు ఉన్నారే, నిజంగా చాలా గొప్పది. గొప్పోడైపోయాడు. గొప్పింట్లో పనికి చేరాడుగా. నోరు తెరిస్తే చాలు ఆ ఇంట్లో వాళ్ళ గొప్పలే. చ అబ్బో అబ్బబ్బో, ఆ ఇల్లు స్వర్గమంట. ఇక మనోడికి కూలి పని చేసుకునే ఈ మళ్ళీ ఎందుకు గుర్తుంటది? ఆశలు, ఊసులు, సూపులు అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. మళ్ళీ ఏమే మళ్ళీ రా పెద్దమ్మా. ఏమైంది పెద్దమ్మా, కంగారు పడుతున్నారు? ఎప్పుడు లేని ఇలా వచ్చారేంటి? పెద్దనాన్న బానే ఉన్నారు కదా? ఆ పరమేశ్వరుడి దయ వల్ల మా ఆయన బాగానే ఉన్నారు. కానీ మన శివాకే శివాకేమైంది? పెద్ద గండం తప్పింది మళ్ళీ. గండమా? ఏమంటున్నావు పెద్దమ్మా? మా ఆయన శివ గుళ్ళో ఉండగా మాధవి అమ్మగారు దర్శనం చేసుకోవడానికి వచ్చారట. అంతలోనే జనాల మధ్యలోంచి ఒక రౌడీ కత్తితో ఆవిడ మీదకి దాడి చేయబోయాడంట. చంపబోయాడా? అవునంట, మీ పెద్దనాన్న చెప్పారు. సరిగ్గా ఆ రౌడీ చేతిలోని కత్తి ఆవిడ్ని తాకేలోపు అది చూసిన మన శివ గబాల్న అడ్డుపడ్డాడంట. తన చేత్తో శివ కత్తిని పట్టుకుని ఆపి ఆ రౌడీని మాధవమ్మగారిని చంపకుండా కాపాడాడంట. కాని ఆ పెనుగులాటలో పదునైన ఆ కత్తి శివ చేతిలోకి దిగి కోసుకుపోయిందట. రక్తం కారిపోతుందట. చూస్తున్న అందరూ ఆ కంగారులో ఉండగానే ఆ దుర్మార్గుడు తప్పించుకొని పారిపోయాడట. వెంటపడ్డా దొరకలేదట. గాయపడ్డ శివాని మాధవమ్మ గారు ఇంటికి తీసుకువెళ్లారట. అయ్యో శివా శివా! జరిగిందంతా వినగానే నాకు చాలా కంగారు పుట్టింది. వెంటనే నీతో చెప్పాలనే ఇలా పరుగు పరుగున వచ్చాను. పెద్దమ్మా, వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నీకు శివ మీద ఎంత అభిమానమో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పు? చేద్దాం పెద్దమ్మా, నేనే చేస్తాను. పెదనాన్న ఇంట్లో ఉన్నారా? ఎందుకు? పెదనాన్నిచ్చే పసరు మందు ఎంత గొప్పగా పనిచేస్తుందో నాకు తెలుసు. వెంటనే ఆ మందు తీసుకెళ్లి శివ చేతికి నా చేత్తో నేనే రాస్తాను. ఎదుటోళ్ళకి సాయం చేయడం తప్ప తన గురించే పట్టించుకొని ఆ పిచ్చోన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. మళ్ళీ అక్కడికి నువ్వు వెళ్ళడం అంత బాగుండదేమో. పెద్దమ్మ, ఎవరేమనుకుంటే నాకు శివ క్షేమంగా ఉండటమే ముఖ్యం. పద వెళ్దాం. సరే పద.